అందరికీ నమస్కారం. ఇప్పుడే ఒక వార్త చూశానండి. హైదరాబాద్‌కు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ వెంకట్రామరెడ్డిపై అక్రమ కేసు. కేవీఆర్ అని మనందరికీ సుపరిచితులు. నేను కూడా ఒక ఇంటర్వ్యూ చేశాను సోదరుడితో. సమకాలీన రాజకీయాలపై తనదైన విశ్లేషణ చేస్తూ అందరి మన్ననలు పొందిన నిఖార్సైన, ఇక్కడ ఈ పదాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, నిఖార్సైన జర్నలిస్టు కేవీఆర్ గారు సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టినందుకు వెంకట్రామరెడ్డిపై కర్నూలు ఫోర్త్ టౌన్లో అక్రమ కేసు బనాయింపు. వెంకట్రామరెడ్డికి నోటీస్ ఇచ్చి స్టేషన్కు పిలిపించిన ఫోర్త్ టౌన్ సిఐ విక్రమ్ సింహ. వెంకట్రామరెడ్డికి సంబంధించిన సమాచారం లేకపోవడంతో అక్రమ నిర్బంధంపై హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన కేవీఆర్ కుటుంబ సభ్యులు హెబియస్ కార్పస్ పిటిషన్ను వెనక్కి తీసుకోవాలంటూ కుటుంబ సభ్యులకు ఫోన్లు చేసి బెదిరింపులు. ఏం జరుగుతుందో తెలియదండి. నిన్న మధ్యాహ్నం స్టేషన్కు పిలిపించారంట. ఇప్పటి వరకు ఎక్కడున్నాడో కూడా, నేను ఈ వీడియో చేసేంత వరకు కూడా ఆచూకీ లేదు అన్నది నాకు తెలిసిన విషయం. ఇక్కడ కేవీఆర్ గురించి నాకు తెలిసిన విషయం చెప్తానండి. తను నిజమైన జర్నలిజం చదువుకున్న జర్నలిస్టు. చాలామందికి తెలీదు. సోదరులు కేవీఆర్ గారు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి జర్నలిజంలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. గోల్డ్ మెడల్ కూడా సాధించారు. జర్నలిజంలో గోల్డ్ మెడల్ సాధించిన నిజమైన నిఖార్సైన జర్నలిస్టు కేవీఆర్ గారు. నేను నిన్ననే ఒక వీడియోలో చెప్పానండి. నాకు నిన్న మెసేజ్ పెట్టింది కేవీఆర్ గారు కాదు, వేరే జర్నలిస్ట్ సోదరులు మెసేజ్ పెట్టారు. వీళ్ళు ఎలా జర్నలిజాన్ని అమ్ముకుంటున్నారో చూడండి అని చెప్పేసి నాకు మెసేజ్ పెడితే అది కూడా నేను వీడియో చేసి చూపించాను. ఆ మెసేజ్ పెట్టింది కేవీఆర్ గారు కాదు. కానీ ఎవరైనా కానీ నిజాన్ని మాట్లాడితే పర్యవసానాలు ఎలా ఉంటాయి అన్నది అందరికీ చూపిస్తున్నారు. ఏదో కేసు అండి, గుంటూరులో శివరాత్రి రోజు ఈ టాల్కమ్ పౌడర్ వంశీ పూజ చేయిస్తే అక్కడికి చంద్రబాబు గారు చీఫ్ గెస్ట్గా వచ్చారంట. నేను చూశాను, బట్ అది గుంటూరులోనే అన్నది నాకు తెలీదు. దాని గురించి ఏదో ట్వీట్ పెడితే ఎవరో ఇంకొక వ్యక్తి చేత కేసు పెట్టించారు అని చెప్పేసి నాకు తెలిసింది. వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ మనం గమనించాల్సింది ఏంటంటే, తెలంగాణకు సంబంధించిన సోదరులు కేవీఆర్పై కర్నూలులో కేసు పెడితే అరెస్ట్ చేసి, ఇంకా అంటే పూర్తి వివరాలు తెలియదు, బట్ మనకు తెలిసిన సమాచారం ఏంటంటే స్టేషన్లో అతనిపై భౌతికంగా కూడా దాడి చేశారు, కొట్టారు అన్న విషయం మనకు తెలిసింది. ఇది చాలా దురదృష్టకరం. ఎవరికి కూడా మనుషుల్ని కొట్టే హక్కు లేదు. నేను చెప్పడం కాదండి, మన చట్టాలు చెప్తున్న మాట. అయినా కానీ కొట్టారు అన్న వార్త మన దాకా వచ్చింది. వి ఆల్ స్టాండ్ విత్ సోదరులు కేవీఆర్ గారు. ఉన్నది ఉన్నట్లు తన అభిప్రాయాన్ని వెలిబుచ్చడమే కేవీఆర్ గారు చేసిన తప్ప. ఇప్పుడు తెలంగాణ వాళ్ళనే గమనించమని అడుగుతున్నానండి. తెలంగాణకు చెందిన సోదరుణ్ణి కర్నూలుకు పిలిపించి కొట్టారంట. ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తులు మీ తెలంగాణ రాష్ట్రంలో ఉంటూ కేవలం చంద్రబాబు నాయుడుకు బాకాలు ఊదడానికి మాత్రమే ఉంటూ వాళ్ళు తెర వెనుక తెలంగాణ జర్నలిస్టులను కొట్టిస్తున్నారు, అరెస్టులు చేయిస్తున్నారు. ఒకసారి ఆలోచన చేయమని నేను కోరుతున్నాను. తెలంగాణ ప్రజలండి, నేను ఇప్పటికి కూడా చెప్తాను, ఎప్పటికీ నాది ఒకే ఒపీనియన్. తెలంగాణ ప్రజలు చాలా మంచి వ్యక్తులు. వాళ్ళు కులాల వల్లనో మతాల వల్లనో ప్రభావితమయ్యే వాళ్ళు కాదు. మంచిని మంచి, చెడును చెడు అని చెప్పగలిగే ధైర్యం ఉన్న వాళ్ళు తెలంగాణ వాళ్ళు. వాళ్లకు చాలా పరిణితి ఉంది. ఇప్పుడు వాస్తవాలు మాట్లాడినందుకు సోదరులు కేవీఆర్ గారిని అరెస్ట్ చేసి కొట్టడం అనేది చాలా చాలా దారుణం అండి. ఒకవేళ అతను ఏదైనా మాట్లాడింది తప్పు అంటే వివరణ తీసుకోవాలి, కేసు పెట్టొచ్చు. కానీ కొట్టడం అన్నది చాలా చాలా తప్పు. మనకు తెలిసిన సమాచారం ప్రకారం అతని పైన చెయ్యి చేసుకొని కనుక ఉంటే తీవ్రంగా ఖండిస్తున్నామండి. తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడ మరీ ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల ప్రజల్ని నేను కోరేది ఏంటంటే, అతను నిజమైన జర్నలిస్ట్, ఆ విషయాన్ని 10 మందికి చెప్పండి. ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిజంలో డిగ్రీ పొందారు, పట్టా పొందారు, గోల్డ్ మెడల్తో, విత్ గోల్డ్ మెడల్. అటువంటి జర్నలిస్టు చంద్రబాబు నాయుడుకు జాకీలు పెట్టి బాకాలు ఉదితేమో ఇంకా వాళ్ళను పొగుడతారు. లేదు, వాళ్ళు చేస్తున్నది తప్పు అని తప్పుని విమర్శనాత్మక ధోరణిలో ఎత్తి చూపితే మాత్రం అరెస్టులు, కొట్టడాలు అంటండి. మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులకు
కాల్స్ వస్తున్నాయంట. హేబియస్ కార్పస్ పిటిషన్ మీరు వెనక్కి తీసుకోండి, మేము అప్పుడు రిలీజ్ చేస్తాము అన్న వార్తలు కూడా నేను విన్నాను. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. నాకు వ్యక్తిగతంగా పెద్దగా పరిచయం లేదు. బట్ మేమిద్దరం కలిసి ఒక ఇంటర్వ్యూ కూడా చేశాము. మైరా టీవీ అనేది. ఇప్పుడు ఆ మైరా టీవీ అనే దాన్ని కూడా తెలుగుదేశం వాళ్ళు కొన్నారు అన్నది నేను విన్నది. ఇంకా ఒక్కొక్క ఛానల్ని తెలుగుదేశం వాళ్ళు కొనుక్కుంటూ ఇంకా వాస్తవాలు చెప్పేది ఎవరండి? ఎవరైనా వాస్తవాలు మాట్లాడితే వాళ్ళ గొంతు నొక్కుతాం. మరీ ముఖ్యంగా తెలంగాణ జర్నలిస్ట్ అయినా కానీ మేము ఆంధ్రాకు పిలిపించి అరెస్ట్ చేసి కొడతా అనడము తెలంగాణ ప్రజల్ని అవమానించడమే. వి స్టాండ్ విత్ కేవీఆర్ గారు. ఇలా చేసుకుంటూ పోతే అండి చివరికి ఎవరు మిగలరు. ఈరోజు టైం మీద నడుస్తూ ఉండొచ్చు, రేపు ఖచ్చితంగా టైం వస్తుంది. ఆ వంశీ అనేవాడు ఎంత దారుణమైన జర్నలిజం చేశాడండి. అతన్ని ఇంకా అరెస్ట్ చేయకపోవడం శోచనీయం. వాళ్ళు మాట్లాడిన దాంట్లో ఎవరు 10% కూడా గలీజుగా మాట్లాడరండి. ఎంత దారుణంగా కేటీఆర్ గారికి ఇంకొక హీరోయిన్కో లేకపోతే ఎవరికో రంకు అంటగడుతూ వాళ్ళు దరిద్రమైన పోస్టులు పెట్టి హెడ్డింగులు పెట్టి మాట్లాడినారు. అటువంటి వ్యక్తి అరెస్ట్ కాలేదు. ఒక తప్పును తప్పు అని ఎత్తి చూపిన ఒక గోల్డ్ మెడలిస్ట్, ఒక నిజమైన జర్నలిస్ట్, ఒక గోల్డ్ మెడలిస్ట్ని అరెస్ట్ చేసి కొట్టారంటండి. అంటే వీళ్ళకు ఎవరు సపోర్ట్ లేరు, తెలంగాణ వాళ్ళని కొడితే ఏం కాదు అనే భావన ఏమో మనకు తెలీదు. అంటే మాకు పెద్ద మీడియా ఉంది, ఆ పెద్ద మీడియాలకు వాళ్ళు ఎట్లా ఎంటర్ అయ్యారండి? అంత బొగడాగాళ్ళంతా పెద్ద పెద్ద మీడియా సంస్థలు ఎట్లా పెట్టుకున్నారు? కేవలం చంద్రబాబు నాయుడుకు జాకీలు పెడితే మీకు డబ్బులు ఇస్తాం, మనము గజ్జితో ఒక సొసైటీ లాగా ఏర్పడదాం, మిగతా వాళ్ళందరిపైన బురద జల్లుదాం, వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేద్దాం. నేను నిన్ననే చెప్పానండి, నాకు ఈ విషయం ఇప్పుడే తెలిసింది, కానీ నిన్ననే చెప్పానా? ఎవరైనా జర్నలిస్టు బయటకు వచ్చేసి వాళ్ళు చంద్రబాబు చేసేది తప్పు, ఇంకొకటి తప్పు అంటే ఫస్ట్ ఎలా స్టార్ట్ చేస్తారు? వాళ్ళను దుర్భాషలాడతారు. సోషల్ మీడియా టీం అంతా వాళ్ళని గబ్బులేపుతుంది, వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తుంది. అప్పటికీ వాళ్ళు వినకపోతే అరెస్టులు చేసి కొట్టడము ఇవన్నీ జరుగుతున్నాయండి. సోదరులు కేవీఆర్ గారి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం. వారి కుటుంబానికి మేము అండగా ఉంటాం. ఈరోజు ఒక్కరి అరెస్టుతో చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ మేము పబ్బం గడుపుకుంటాము, మేము ఏం చేసినా అడిగే వాళ్ళు ఉండరు, అలా అడిగితే అరెస్టులు చేస్తామంటే మాత్రం రాజకీయంగా వాళ్ళ సమాధిని వాళ్ళే తవ్వుకునేటండి. రాజకీయంగా ఇది చాలా తప్పు. ప్రజాస్వామ్య విలువల్ని కాలరాయడమే ఇటువంటి అరెస్టు చేసి కొట్టడం కూడా. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. వీ స్టాండ్ విత్ అవర్ బ్రదర్ కేవీఆర్. ఎవరైనా కానివ్వండి, ఇంకా జర్నలిజం చదివి గోల్డ్ మెడల్ సాధించిన వ్యక్తినే కొడుతున్నారు అంటే ఇంకా మిగతా ఎవరు మాట్లాడకూడదనండి వీళ్ళ ఉద్దేశం. తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది చాలా చాలా అభ్యంతరకరం. ప్రజాస్వామ్యంలో ఇటువంటి వాటికి చోటు లేదు. గర్హనీయం, అమానవీయం. ఇది నిరంకుశత్వం అండి. ఇది చాలా తప్పు. చంద్రబాబు గారికి, నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్కి చెప్తున్నాను, ఇటువంటి ఆగడాలు మీకే మంచిది కాదు. ప్రజాస్వామ్యం చాలా గొప్పది. ప్రజాస్వామ్య విలువల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. అధికారంలో ఉన్నా లేకపోయినా అధికారం ఉంది కదా అని చెప్పేసి కొవ్వుతో మదంతో బిహేవ్ చేస్తే ప్రజలేం చూస్తూ ఊరుకోరు. కేవీఆర్ గారి కుటుంబ సభ్యులకి ఒకటే చెప్తున్నాము, మేమంతా కూడా అండగా ఉంటాం. వి సపోర్ట్ యూ. కష్టకాలంలో ఎవరు కూడా వెన్ను చూపించి పారిపోయే వాళ్ళు లేరు. మేము రేపొద్దున ఏది జరుగుతున్నా ఏం జరిగినా కానీ వాళ్ళ కుటుంబానికి మేము అండగా ఉంటాం. థ్యాంక్ యూ.